హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథ దైవానుగ్రహం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు పిల్లలు లేరు. పిల్లలు లేకుంటే అతడు ఎన్నో దైవ దర్శనాలు చేసినా కానీ అతనికి పిల్లలు కలగలేదు. ఒకరోజు వాళ్ళ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడు ఆ సాధువుని తన అంతఃపురంలోకి పిలిపించుకొని, స్వామి, మాకు పిల్లలకు సంతానం కలగలేదు, తమరు ఏదన్నా దారి చూపండి అన్నాడు. అప్పుడు ఆ సాధువు 2 అరటిపళ్ళు ఇచ్చాడు. ఈ 2 అరటిపళ్ళు మీకు రాణికి ఇవ్వండి. రాణి గారి 2 భుజించిన తర్వాత ఆమెకు కొద్ది రోజుల్లోనే కవల పిల్లలు పుడతారు, అందులో నాకు ఒక బిడ్డని ఇవ్వాలి అన్నాడు సాధు. అప్పుడు రాజు సరే అని ఒప్పుకున్నాడు. అప్పుడు రాణి ఆ 2 పళ్ళు తినింది. రాణికి కొంతకాలానికి 2 కవల పిల్లలు పుట్టారు. వారు 10 సంవత్సరములు వచ్చేసాయి. అప్పుడు ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. రాజు బెంగ పెట్టుకున్నాడు. అయ్యో, సాధువు వచ్చాడు, ఒక్కొక్క బిడ్డను అడుగుతాడు, ఏం చేయాలి అని దిగులు చేస్తున్నాడు. అప్పుడు సాధువు, ఓ రాజా, నువ్వు మాట ఇచ్చావు, ఒక బిడ్డను ఇస్తావు అని, నువ్వు ఒక బిడ్డను ఇవ్వాలి నాకు అన్నాడు. అప్పుడు చేసేది లేక ఎవరిని ఇవ్వాలో అర్థం కాక, స్వామి, మీరే ఎవరో ఒకరి తీసుకోనండి అన్నాడు. అప్పుడు సాధువు పెద్ద పిల్లవాడిని తోలుకొని పోగుచున్నాడు. రాజ్యం దాటి కొంత దూరం వెళ్ళగానే 3 దారులు వచ్చాయి. అప్పుడు సాధువు ఆ పిల్లవాడితో, రాజకుమార, ఇక్కడ 3 దావులు వచ్చాయి. ఈ 3 దావాల్లో మనం ఏ దావన వెళ్దాము అన్నాడు. అప్పుడు సాధువు, ఈ 3 దావాల్లో ఒక దావులో పులులు, సింహాలు, మృగాలు ఉంటాయి. ఒక దావులో నీళ్ళు, రాళ్ళు, ముసళ్ళు ఉంటాయి. ఇంకొక దారిలో ముళ్ళులు, కంపలు, ఎండ కాళ్ళు కలుతాయి అని చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.